సోదర సోదరీమణులారా మరియు దేశ భవిష్యత్తు అయిన యువతకు నా హృదయపూర్వక నమస్కారం. మన భారతీయ తత్వకథ వసుదేవ కుటుంబం మరియు ఏకం సత్ కర్మయోగి వెలువడిన మహానీయులు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన కేవలం అణుశక్తిని క్షిపణులను అందించిన శాస్త్రవేత్త మరియు మాత్రమే కాదు, ఆయన రాష్ట్ర ధర్మాన్ని తన జీవిత ధ్యేయంగా చేసుకొని ఒక నిజమైన రాజ ఋషి. రామేశ్వరం నుండి ధర్మ పరిమళం మాతా డాక్టర్ కలాం గారు జన్మించారు. రామేశ్వరంలో పవిత్ర పుణ్యక్షేత్రం. చిన్ననాటి నుండి ఆయన జీవితం సనాతన ధర్మం మరియు ఇతర మతాల పట్ల అపారమైన గౌరవం పెనుగొని ఉంది. ఆయన తండ్రి జైనుద్దీన్ గారు ఖురాన్కు ఎంత గౌరవించేవారు, అలాగే రామేశ్వరం ఆలయం ప్రధాన పూజారి పక్షి లక్ష్మణ శాస్త్రి గారి కూడా అంతే గౌరవించేవారు. ఆయన తన ఆత్మకథలో చెప్పిన అత్యంత మధురమైన జ్ఞాపకం తన బెస్ట్ ఫ్రెండ్ పూజారి గారి కొడుకు రాజ్నాథ్ శాస్త్రితో కలిసి గంటలు తరబడి రామేశ్వరం బీచ్లో గడపారు. ఆయన ఒక్కసారి చెప్పారు, నేను ముస్లిం కానీ రామేశ్వరంలోని హిందూ దేవాలయం గజమాల సువాసనలతో పెరిగాను. అది నా ఆత్మీయతతో ఉన్నది. కలాం గారి దృష్టిలో మతం అంటే దేవుడి పేరు కాదు, మానవతా విలువలు. ఈ సర్వధర్మ సమభావమే మన భారతదేశానికి గొప్పతనం. భగవద్గీత బోధన అంటే పేదరికమైన జీవితంలో మొదటి గురువు. ఆ కష్టంలోనూ వాతావరణంలో విద్య అనుసరించారు. అతను డిఆర్డిఓ మరియు ఇస్రోలో దేశ సేవలు నిర్వహించారు. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులను విజయవంతంగా చేసి మన దేశ రక్షణ శక్తిని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలిపారు. అందుకే ఆయన మిజైల్ మ్యాన్ అయ్యారు. ధనం కాదు, దేశ సేవయే నా బలం అని ప్రకటించి అమెరికా నుండి వచ్చిన పెద్ద అవకాశాన్ని తిరస్కరించారు. ఆయన రాష్ట్ర ధర్మాన్ని మించిన ధర్మం లేదని నిరూపించారు. భగవంతుడు కూడా కష్టపడిన వారికి సహాయం చేస్తాడు. గాడ్ హెల్ప్స్ ఓన్లీ పీపుల్ హూ వర్క్ హార్డ్. దట్ ఈస్ వెరీ క్లియర్ ప్రిన్సిపల్. సో భగవంతుడు కష్టపడే వాడికి ఖచ్చితంగా సహాయం చేస్తాడనే సిద్ధాంతాన్ని నమ్మిన వారు మన డాక్టర్ కలాం గారు. మనమందరం ఆయన స్ఫూర్తిని తీసుకొని కలాం మదర్లాండ్ సర్వే ధర్మ సమైక్యతను పెంచుకున్నాం. మనం ఎంచుకున్న రంగంలో అత్యున్నతగా నిలబడడం నిజమైన కర్మయోగులుగా భారతదేశం కీర్తిని ప్రపంచానికి చాటారు. జై హింద్, భారత్ మాతాకి జై. అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్లో భాగంగా యువ భాగంలో రాష్ట్రీయ బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంతం నుంచి కార్యదర్శి మనకు ఈరోజు అంటే సమాజంలో జరిగే కాలాంశాన్ని చెప్తారు. అంటే ఏం జరుగుతుంది మన సమాజం అనేది మన కరెంట్ ఎఫైర్ చెప్తారు. పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి ప్రభుత్వ గారు మరి అతి కిరాతకంగా దాడి చేసేసి సమాజం వారి అదేవిధంగా ఈ విషయంలో గమనించినట్లయితే రాజకీయ నాయకుల నోరు ఎప్పుడైతే దాడి జరిగిన సందర్భంలో నిలుపన్న వాళ్ళ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ వాళ్ళ మాట్లాడుతున్న సమయంలో ఇంకా రాజకీయ నాయకులు మరి సానుభూతి ప్రకటిస్తున్న గమనించారు. కానీ ప్రమోద్ గారికి మాత్రం ఎవరైతే కాన్స్టేబుల్ విధులు నిర్వహిస్తూ తన బాధ్యతలను నిర్వహిస్తూ ప్రజలను రక్షించే ప్రయత్నంలో భాగంగా అతనిపైన ఏదైతే దాడి జరిగింది ఆ దాడికి ఎవరు కూడా సానుభూతి ప్రకటించలేదు. ఇవాళ
పౌండ్ షుగర్ పైన ఎన్కౌంటర్ జరిగినప్పుడు స్వామి ఎందుకు ప్రకటిస్తున్నారంటే మన దేశం ఎక్కడ పోతుంది లేదా మన ఆలోచన ఎక్కడ పోతుంది అన్న విషయం పైన ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. దాని తర్వాత ఇంకో విషయం, గంభీరాత్మకమైన విషయం ఏంటిదంటే మన భారత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి ఉన్నారు కదా, ద్రౌపది ముర్ము గారు, వారు శబరిమల దర్శనాన్ని చేసిన సందర్భంలో వారి యొక్క ఎన్నికలు బురదలో ఇరుక్కుపోవడం జరిగింది. అంటే దేశంలో రాష్ట్రపతికి సరైన భద్రత కల్పించడము లేదా వారి యొక్క సేవలను సరైన విధంగా వాళ్ళకి అందించలేకపోయినాము అంటే మన దేశంలో అవినీతి ఏ విధంగా జరగడం జరిగిందో మనం దృష్టిలో పెట్టుకోవాలి. దానికోసం అవినీతి నిర్మూలించడానికి కోసం లోక్పాల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థనే ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ మన దేశంలో అవినీతి ఆగడం లేదు, అంటే ఆగడం లేదు. అంటే దీనికి కారణం అంటే ప్రజల్లో చైతన్యం లేదు కాబట్టి ఇవాళ ఇటువంటివి జరుగుతుంది. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం అమెరికా మన దేశ ప్రధానమైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి ఇండియా గురించి పనిచేయడం కూడా మనకి గంభీరాత్మకమైన విషయం. అంటే దేశంలో సమగ్రత భద్రత మనం చూసిన ఆపరేషన్ సింధూర్ సమయంలో అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా అయితే పనిచేసింది, లేదా మన రక్షణ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే పనిచేస్తుంది, ఒకవేళ ఆ విధంగా పనిచేయడం పరిస్థితి మన దేశ పరిస్థితి అంటే మన దేశ సమగ్రతను ఆర్థికంగా దెబ్బతీయాలనే సమయంలో అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా భారతం ఇక్కడ కూడా ఉండకుండా నిలబడి ఉన్నది. కాబట్టి మన అమెరికా మన దేశ ప్రధాని అని చెప్పేసి ఈ విషయాన్ని మనం గమనించాల్సిన విషయం. తర్వాత ఇవాళ బాధ్యతలలో అనేక రకాలుగా వేదికలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. రీసెంట్గా ఒకటి కరీంనగర్ విషయం వచ్చి టాయిలెట్లో అంటే అమ్మాయిలు చదువుతున్న బాలికల విద్యాలయంలో టాయిలెట్లో సీసీ కెమెరాను అమర్చడము అంటే ఎంతవరకు సమంజసము అంటే ఇట్లాంటి అంశాలు మన రాష్ట్రంలో జరుగుతుంది. అంటే మన దగ్గరనే మన పక్క జిల్లాలో జరుగుతుంది. అంటే మనము మన కుటుంబంలో ఉన్నటువంటి బాలబాలికలు కానీ వారి యొక్క భద్రత విషయంలో ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ శ్రేయస్సు భద్రత విషయం ఖచ్చితంగా గంభీరంగా తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం చాలా ప్రమాదంగా ప్రయాణిస్తున్నాము. అదేవిధంగా ఇంకో సంఘటన జరిగింది మన దగ్గర. అంటే విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర అంటే మొబైల్ దొంగతనం చేసేసి పారిపోతున్న సందర్భంలో మన సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్గా చైతన్య అక్కడ నుంచి వెళ్తున్న సందర్భంలో దొంగ నుంచి పారిపోతున్న సందర్భంలో అతన్ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా అంటే సిటీ గారికి అడ్మిట్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించిన భాగంగా కాల్పులు కూడా జరిగినాయి. అంటే ఒక దొంగ దగ్గర ఇట్లా కత్తి తీసుకొని బయటకు వస్తుంది అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది, లేక మన రక్షణ వ్యవస్థ ఎక్కడ పోతుంది, అంటే లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఎక్కడ పోతుంది అనే దానిపైన ప్రశ్న మొదలవుతుంది. అంటే ఇవన్నీ గంభీరమైనటువంటి విషయాలు. కాబట్టి మనం అందరం చైతన్యవంతులు ఉంటేనే ఇలాంటివి జరిగినప్పుడు సమాజంలో జరిగినప్పుడు మనం ఎదుర్కోవడానికి వీలైతే మనం చైతన్యవంతులుగా ఎందుకు ఉండాలి అంటే నిజామాబాద్ సందర్భంలో ఇలా ప్రజలకు ఇలా అప్రమత్తం అయితే కానిస్టేబుల్ ప్రమోద్ గారి యొక్క ప్రాణం పోకుండా ఉంటుండే. ఎందువల్ల అంటే సాయి చైతన్య కమిషనర్ గారు చెప్పడం జరిగింది, ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు అంటే సాయం కోరినప్పుడు ఎవరు కూడా ప్రజల ముందుకు వచ్చి సాయం చేయలేరు.